జనార్దన్ గారు వాళ్ళ అధ్యక్షత వహించి సభా కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి వారికి, తర్వాత సభ అధ్యక్షులైన మోటూరు శంకర్రావు గారికి, తర్వాత మన పెద్దలందరికీ, సహోదరులకి, మన సోదరీమణులందరికీ, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ మీ అందరికీ నమస్కారం చేస్తూ నేను నా ఉద్దేశాన్ని, మా ఎక్స్ సర్వీస్ వైజాగ్ వాళ్ళ ఉద్దేశాలని, తర్వాత స్టేట్ లెవెల్లో ఉన్న ఎక్స్ సర్వీస్ వాళ్ళ అందరి భావాల్ని ఏకం చేసి నేను చెప్పాలని ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ రాజకీయాల్లో 2004 నుంచి చంద్రబాబు గారితో పరిచయం. అప్పుడు ఎన్టీఆర్ భవన్లో మనం ఎక్స్ సర్వీస్ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అరేంజ్ చేయటం మీటింగు. అదే టైంలో పరిటాల రవి గారు చనిపోవటం, చంద్రబాబు గారు అందరినీ జాగ్రత్తగా ఉండండి, మీరు పోరాటాలు చేయండి, కానీ బట్ ఏది వస్తువులు డ్యామేజ్ కానీ బస్సులు కానీ ఇవన్నీ ఇబ్బందులు పెట్టద్దు అని ఆయన సమాచారం ఇవ్వటం, అవన్నీ జరిగినాయి. అప్పటి నుంచి వారిని ఫాలో అవుతూ మేము తెలుగుదేశాన్ని అభిమానాన్ని దాచుకుని చేశాము. మధ్యలో కొంత బీజేపీలో కానీ మన మనుషులు వెళ్ళారు. ఎందుకంటే ఓఆర్ఓపి టైంలో అది రాష్ట్ర సమస్య కాదు కాబట్టి, సెంటర్ నుంచి సాధించుకోవాలి కాబట్టి లెఫ్టినెంట్ జనరల్ మల్లిక్, తర్వాత బ్రిగేడియర్ శర్మ వాళ్ళందరూ బీజేపీలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఢిల్లీలో. వాళ్ళ అసోసియేషన్ తోటి వాళ్ళు ఫోర్స్ చేయటం వల్ల నేను కొన్నాళ్ళు బీజేపీలో పనిచేసి కన్వీనర్గా చేయటం, డాక్టర్ హరిబాబు గారి సమక్షంలో ఆయన కన్వీనర్ పదవి ఇచ్చి చాలా లెటర్లు రాసి కొన్ని సాధించుకోగలిగాం. తర్వాత కంప్లీట్గా అప్పుడు తెలుగుదేశంతో కాంబినేషన్లో 7 ఎమ్మెల్యేలు హరిబాబు గారితో పాటుగా మనం గెలిపించుకుని అదే స్థానాన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మాకు వైజాగ్లో 7 ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీ కూడా మన శ్రీభరత్ గారిని కూడా గెలిపించుకోగలిగామని గర్వంగా మన ఎక్స్ సర్వీస్ మన అందరం చెప్పుకోగలం. ఇప్పుడు అందుట్లో ఏ రకమైన సందేహం లేదు. అలాగే అభిమానానికి వస్తే మన అందరికి కూడా ఎక్స్ సర్వీస్ వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ లేకుండా మన మనసుల్లో ఎన్టీ రామారావు గారు అవనండి, తర్వాత మన చంద్రబాబు గారు అవనండి, వారి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ కానీ వాళ్ళ హార్డ్ వర్కింగ్, మన ఎక్స్ సర్వీస్ వాళ్ళు సైనికుల్లాగా పోరాటాలు ఎలా చేస్తారో ఆయన కూడా పొలిటికల్గా ఆ పోరాట పట్టుమని మనందరం కూడా లైక్ చేయటంలో ఏమాత్రం అనుమానం లేదు. మనందరం కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఉన్నాము. మన ఎలక్షన్స్లో కూడా మనం ఫుల్గా సపోర్ట్ చేశాం. అయ్యా అధ్యక్షులు వారు వయసులో చిన్నవారు, నాకు తెలియదు, నాది 68 ఏళ్ళు. నేను ఈ పోరాట పట్టుమలో నేను ఆఫీసర్గా డిఫెన్స్లోనే కాకుండా చాలా విషయాల్లో పోరాటం చేసిన తర్వాత కొద్దిగా అలసట వచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రీజన్ ఏంటంటే మనం అందరూ హృదయాల్లో ఉన్న లీడర్స్ని మన స్థానంలో కూర్చోబెట్టగలిగాం, చీఫ్ మినిస్టర్ గారిని. ఇప్పుడు లక్కీగా బీజేపీతో కూడా కలిసి ఉండటం వల్ల మనకు యాడెడ్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది అది. అలాగే తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉత్సాహంతో జనసేనని పెట్టి మనకి ఫుల్గా పొలిటికల్ సపోర్ట్ ఇచ్చారు ఆయన. అది కూడా గర్వించదగ్గది మన తెలుగు వాళ్ళందరం కూడా. టైము ఇంకా పొగడ్తలు అవన్నీ కాదు, నేను ప్రాక్టికాలిటీకి వచ్చేస్తున్నాను. అయ్యా ఇప్పుడు మా సమస్యలు ఏంటంటే, మాకు కేంద్రీయ సైనిక్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ ఆఫీసర్ కానీ జేసీఓ కానీ ఓఆర్ కానీ లేరు. మీరు చంద్రబాబు గారితో ఈ మాట చేయగలరా? అది చాలా అర్జెంటు. కేఎస్బి అంటే కేంద్రీయ సైనిక్ బోర్డు, అది డిఫెన్స్ మినిస్టర్ గారి కింద ఉంటుంది. అది మీరు చంద్రబాబు గారు లెటర్ రాస్తే 5 నిమిషాల్లో మన డిఫెన్స్ మినిస్టర్ గారు లెటర్ రిప్లై వచ్చేస్తుంది. ఒకటి అది నేను తర్వాత కావాలంటే ఇస్తాంలేండి రైటింగ్లో. రెండవది ఏంటంటే, ఇప్పుడు మనకి పార్టీలో మేము తెలుగుదేశం పార్టీ బట్ మేము ఎక్స్ సర్వీస్ వర్గము అని చెప్పుకుని ఒక ఎస్పీ గారికో ఒక కలెక్టర్ గారికో లెటర్ రాయాలంటే మాలో లీడర్స్ ఎవరు? తల్లిదండ్రులకు, భార్య బిడ్డలకు, రాష్ట్రానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో చలనక ఎండనక వాననక అహర్నిశలు బోర్డర్లో ఉండి కాపలాగాసి వచ్చిన వ్యక్తులం సార్. ఒక రకంగా మాకు ఆర్డర్ని ఫాలో అవటం తప్ప మిగతా ఏమీ తెలియదు. అంటే మాకు రాజకీయాలు లేకపోతే మాట్లాడడం ఇవన్నీ అంత తెలియదు. ఈ తల్లులు ఉన్నారు ఇక్కడ, చెప్పలేకపోతున్నా, సారీ. యుద్ధభూమిలో భర్తని కోల్పోయిన వ్యక్తులు. సో ఆవేదన భరితం అంటే ఎంతైనా చెప్పడానికి చాలా ఉంటుంది. కానీ పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు అంటే వారు నాకు స్వయంగా సుపరిచితులు, మంచి వ్యక్తి. తప్పకుండా మన ఆవేదన
అర్థం చేసుకొని మన సమస్యలను డెఫినెట్గా పరిష్కారం అయ్యే దిశలో వారు ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా వివరిస్తారు. మీరు అందరూ వచ్చేసారు, వారు మన గురించి మాట్లాడతారు. దట్ బిఫోర్ మూర్తి గారు చెప్పినవన్నీ మంచి పాయింట్స్. సార్, ఇంకొక ముఖ్య విషయం, మా మాజీ సైనికులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, మహనీయులు లెజెండరీ డెవలపర్ మీద ఒక నమ్మకంతో ప్రతి దగ్గర పని చేశారు సార్. పసుపు చొక్కా వేసుకున్నారు, పసుపు జెండా మోస్తారు, సైకిల్ మీద తిరిగారు. చాలామంది ప్రతి నియోజకవర్గంలో ఉన్న మాజీ సైనికులు మన యొక్క పార్టీ యొక్క మనుగడ కోసం, గెలవటం కోసం కృషి చేశారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను సార్. ఆ రోజు దేశం కోసం పోరాడిన మేము ఈరోజు రాష్ట్రం కోసం ఏ పోరాటం చేయటానికైనా సిద్ధమే అని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు యువకుడు, మనందరి కోసం పోరాటం చేస్తున్న వ్యక్తి, ప్రభుత్వానికి ఏ విషయమైనా సరే వెళ్ళి విన్నవించడం కోసం సిద్ధంగా ఉన్న వ్యక్తి. ఇలాంటి యువకులు మనకు చాలా అవసరం. వారు తరచూ పెద్దలను కలిసి మన సమస్యలను చెప్పినట్లయితే డెఫినెట్గా పరిష్కార దిశలో వారు ఆలోచిస్తారని మనవి చేస్తూ రమేష్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. పెద్దలు గౌరవనీయులు జనార్దన్ గారికి, అదేవిధంగా మరి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి వేదిక మీద ఉన్న మన అధ్యక్షులు మోటూరు శంకర్రావు గారికి, మరి అందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, అదే సభలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన దురదృష్ట కొద్దీ రాష్ట్రం రెండుగా విభజించ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకు మంచి సదావకాశాన్ని ఇచ్చారు. అప్పుడు మనకు సెల్ ఉండేది హైదరాబాదులో మన సమస్యలు చెప్పుకోవడానికి. అదేవిధంగా మనం అన్ని సంఘాలు కింద నుంచి పైకి వెళితే మనం రాష్ట్రంలోనే ఏర్పడి జిల్లాలు కూడా మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మంచి సదావకాశాన్ని చంద్రబాబు గారు ఇచ్చారు. మన దురదృష్టం రెండుగా చీలిపోయింది రాష్ట్రము. మనం పార్టీకి సేవలు అందించలేకపోయాము, పార్టీ కూడా మనకేం చేయలేకపోయింది. ఇప్పుడు మనకి మళ్ళీ అదేవిధంగా సెల్ పెట్టి మన సమస్యలన్నీ కూడాను మరి వారు పరిష్కరిస్తారని మన మాజీ సైనికులందరిలోనూ కూడా ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేవిధంగా మన ఎలక్షన్లో కూడా చాలా శ్రమపడి పనిచేసాం మనందరం కూడాను. ఎందుకంటే పార్టీ గెలిపించుకుంటే లబ్ధి మనందరం పొందొచ్చు అనేటువంటి మరి మన యొక్క విశ్వాసంతో అందరూ పనిచేశారు, చాలా కష్టపడ్డారు. అదేవిధంగా పార్టీ కూడా హైదరాబాద్లో మనకు ఎంత భరోసా ఇచ్చిందో, మనల్ని నిలబెట్టడానికి మన ఎంత మనోధైర్యాన్ని ఇచ్చిందో, అదేవిధంగా ఇక్కడ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని, మరి జనార్దన్ గారి త్రూ మరి తీసుకెళ్తారని మన సమస్యలను మనం చాలా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. అదేవిధంగా మన మాజీ మరి మహిళలు ఉన్నారు, మరి వాళ్ళు అన్నీ తొందరగా వచ్చి బయటకు వచ్చి చెప్పుకోలేరు కనుక వారికి న్యాయం చేకూరుస్తారని టీడీపీ తరపు నుంచి అపురూపమైనటువంటి లబ్ధి పొందుతారని చెప్పి జనార్దన్ గారికి మరి మనవి చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్సీ గారైన టీడీ జనార్దన్ గారికి, అలాగే మనందరి తరపున నాయకుడిగా ముందుండి నడిపిస్తున్న మోటూరు శంకర్రావు గారికి, అలాగే పెద్దలకి, అలాగే నా సహచరులకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి స్టేజ్ మీద, దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ప్రధానంగా మాట్లాడే సమస్యలు ఏంటంటే, ఎక్సైజ్ మెన్ అన్నారు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేసి మన స్టేట్కి ఎంతో నమ్మకంతో ఆశతో వస్తున్నాం మనం. కానీ మనకున్న పరిస్థితులు, మనకున్న అవగాహన లోపం వల్ల మనకి ఏ జీవాలు ఉన్నాయి, మన హక్కులేంటి అన్నది మనకు పూర్తిగా కూడా ఎవరికీ తెలియట్లేదు. ఆ హక్కుల సాధన కోసం ఏం చేయాలి, ఎలాగా, ఏంటి, మనం ఎందుకు మనం సెటిల్ అవ్వలేకపోతున్నాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు వస్తున్నాం, యంగ్ ఏజ్లో వస్తున్నాం, మనకు ఒక రీసెటిల్మెంట్ ఇది ఎందుకు ఉండట్లేదు అని ఆలోచించిన తర్వాత మన పెద్దలు ఇంతకుముందు ఎంతో కష్టపడ్డారు. అలాగే వాళ్ళు కొన్ని జీవోలు సాధించారు. ఎంప్లాయ్మెంట్ కోసం, ఉపాధి అవకాశాల కోసం జీవో నెంబర్ 57 అని, అది 2001లో మన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. అలాగే 1989లో ఎన్టీ రామారావు గారు ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ అనేది 2% రిజర్వేషన్ కోటా అన్నది ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మనకి 2% రిజర్వేషన్ అన్నది ఇవ్వడం జరిగింది ఇండియాలోని మొదటిసారిగా. దాన్ని చూసి మిగతా స్టేట్లలో కూడా 10 నుంచి 20% గ్రూప్ 3, గ్రూప్ 4లో ఇవ్వడం జరిగింది. కానీ మనకు 2% ఇచ్చినా సరే మన ఏపీపీఎస్సీ వారు కానీ,
రిక్రూటింగ్ ఏజెన్సీలో అమలు కావడం జరగట్లేదు. జియో నెంబర్ 57లో క్లియర్ కట్గా ఉంది, ఒకవేళ మాజీ సైనికులకి రిజర్వేషన్ కోటా లోయర్ స్టాండర్డ్స్లో అమలు చేయాలి అని చెప్పేసి. దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, ఆ జీవో మరుగున పడిపోయింది. దాన్ని కొద్దిగా తిరిగి దానికి ఊపిరి పోయాలని, ప్రాణం పోయాలని మీ సభాముఖంగా మేము అధ్యక్షులు గారిని కోరుకుంటున్నాం. అలాగే 191 జీవో అనేది ఒక బ్యాక్లాగ్ పోస్టులు ఎక్సర్విస్ మని ఎవరైనా అప్లై చేసుకోలేదు లేదా పోస్టులు మిగిలిపోయి ఆ పోస్టులు వాళ్ళకే ఇవ్వాలి, నెక్స్ట్ రిక్రూట్మెంట్లో కానీ లేదా స్పెషల్ డ్రైవ్స్ చేపట్టి ఆ పోస్టులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక జీవో ఉంది. అది కూడా మన గవర్నమెంట్ హయాంలో ఇచ్చిందే, కానీ ఆ జీవో కూడా అమలు కావట్లేదు. అలాగే ఇలా ఎన్నో జీవోలు ఉన్న మనకు ఉన్నాయి హక్కులు, కానీ అవి తెలియట్లేదు ఎవరికి కూడా. దాని అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన ఆర్ఎస్పీకి జడ్ఎస్పీ వరకు ఉంది, కానీ వాళ్ళే కల్పించట్లేదు, వాళ్ళు పోరాడట్లేదు. సో అందుకే ఈ సమావేశంగా తెలియజేయడం జరుగుతుంది. సభ అధ్యక్షులు హనుమంతరావు గారికి, మోటూరు హనుమంతరావు గారికి, ఈనాటి మాజీ సైనికుల సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండే వ్యక్తి జనార్దన్ గారికి, వేదిక పైన ఉన్న యువత హోదాల్లో పనిచేస్తున్న మాజీ సైనికులకు, ఇక్కడికి వచ్చేసిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మాజీ సైనికులకు అందరికీ ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే మనకెప్పుడు మాజీ సైనికుల సమస్య మీద మేము ఎల్లప్పుడూ పార్టీలో ఉన్నా కూడా అటు శంకర్రావు గారు కానివ్వండి, మన కమిటీ సభ్యులు ఎవరు వచ్చినా ముందు జనార్దన్ గారే అన్ని సలహాలు ఇచ్చి మీరు ఇట్లా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఏదైనా సమస్య వచ్చినా అన్ని జిల్లాల్లో ఎక్కడన్నా సమస్య ఉన్నా కూడా అంత ముందు కూడా చాలాసార్లు వారు మనకి సహకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం గవర్నమెంట్ వచ్చాక ముఖ్యంగా కోరుకునేది మనందరం మన ఎలక్షన్ ముందు చూసాం, మేమైతే శంకర్రావు గారు మేమందరం కూడా చాలా నియోజకవర్గాల్లో అందరినీ ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేసుకుంటా మన మాజీ సైనికుల్ని అందరినీ తెలుగుదేశం వైపు తిప్పి పోరాటం చేసి గెలిపించుకోవటం కూడా జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గెలవడంలో కూడా కాన్స్టిట్యున్సీల్లో చాలా నియోజకవర్గాల్లో మన పాత్ర కూడా ఉంది కాబట్టి అది చాలా మటుకి జనార్దన్ గారికి అటు చంద్రబాబు గారికి కూడా తెలుసు. ముఖ్యంగా మనందరం కోరుకునేది ఏంటంటే మన సమస్యల గురించి ఒక వేదిక ఉండాలా, ఏదైనా గవర్నమెంట్తో ఇది చెప్పుకోవాలంటే ఒక ఇది ఉండాలనే దాని మీద ఎన్నాళ్ళ నుంచో పోరాడుతున్నాం. ఆ కళ ఈ 5 సంవత్సరాల్లో కానీ రాబోయే మన చంద్రబాబు గారు కానివ్వండి, తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకా 20 సంవత్సరాలు ఉంటుంది అనేది ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి మనం గర్వపడేలాగా మన సమస్యలకు ఒక వేదిక ఏర్పాటు చేయమని మనం ప్రభుత్వాన్ని కోరుకుంటాం. దాంట్లో వేదికంటే మాజీ సైనికులకు ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేయడానికి చంద్రబాబు గారు ఆ రోజు మాట ఇచ్చారు, అది కూడా నెరవేరుస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అలాగనే కొత్తగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు మనకి సైనికులు అగ్నివీర్ అని అన్ని రాష్ట్రాల్లో సెలక్షన్ అయ్యి జాబులు చేయటం జరుగుతుంది. వాళ్ళు 4 సంవత్సరాలు చేసినాక వాళ్ళ రాష్ట్రాలకు రావటం జరుగుతుంది. దాంట్లో కూడా ఆ సైనికులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ రిజర్వేషన్ కల్పించమని వారిని కోరటం జరుగుతుంది. అలాగనే ఆర్మీలో ముఖ్యంగా సార్ ఒకటి, మీరు ఇప్పుడు ఎన్డీఏలో కీలక పాత్ర చంద్రబాబు గారు పోషిస్తున్నారు. ఆర్మీలో ఎప్పటి నుంచో అంటున్న కళ, అన్ని రెజిమెంట్లు ఉన్నాయి, అటు మద్రాస్ రెజిమెంట్ ఉంది, హర్యానా రెజిమెంట్ ఉంది, పంజాబ్ రెజిమెంట్ ఉంది, అనేక రాష్ట్రాల పేరు మీద రెజిమెంట్లు ఉన్నాయి. మనకు కూడా ఆంధ్ర రెజిమెంట్ అనేది ఒకటి ఉండాలనేది మనందరం కోరుకుందాం. ఎందుకంటే గర్వంగా ఈరోజు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ముందుకెళ్లే రాష్ట్రంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం కాబట్టి ఆంధ్ర రెజిమెంట్ కూడా ఒకటి ఉంటే బాగుంటుందని మా అందరి కోరిక సార్. అలాగనే ఇందాక మన అప్పారావు గారు చెప్పినట్టు మాజీ సైనికులు ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటే ఒక 100 మందో 200 మందో ఉంటారు సార్. ఉంటే 10 మందికో 15 మందికో కార్లు ఉంటాయి. ఆ కార్లకు కూడా టోల్ గేట్లో ఇంత మటుకి మేము మాజీ సైనికులు అంటే మీకు లేదు అని చెప్పే ఇది ఉంది సార్. అది మీరు తలుచుకుంటే ఇది కాబట్టి మాజీ సైనికులకి టోల్ ప్లాజాలో ఉచితంగా వెళ్ళే అవకాశం కల్పిమని కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం.
ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తరలి వచ్చినటువంటి మాజీ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మాజీ సైనికులు అంటే కనీసం మీరు 20-25 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి వచ్చుంటారు. మినిమం ఎంత పని చేయాలి? 15 సంవత్సరాలు, 15 మినిమం పనిచేసి వచ్చారు. అంటే పని చేశారు, వచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది మనం మాట్లాడుకోవటానికి. పని చేయటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు అందరినీ వదిలేసి తల్లిదండ్రుల్ని వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి ఒంటరి జీవితం గడుపుతున్నప్పుడు, అంతేకాకుండా మిలిటరీలోకి పోవటం ఏంటి? ప్రాణానికి తెగించి పనిచేయటం. కాలం కలిసి వస్తేనే తిరిగి వచ్చేది, లేకపోతే అటే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అడప దడప అక్కడ ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు చనిపోతున్నారు. అది వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ వరుసలో ఉన్నప్పుడు మనమైనా కావచ్చు. అక్కడ దినం గండంతో శత్రు సైన్యంతో అప్రమత్తతగా ఉండి పోరాటానికి సిద్ధమై అక్కడ వ్యతిరేక వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇన్ని సంవత్సరాలు ఉంటామంటే మాటలతో తెలిసేది కాదు. అది చెప్పలేనటువంటి త్యాగం. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. అలాంటిది మీరు సేవ చేసి తర్ఫీజ్ అయి మళ్ళా ఇంటికి వచ్చి ఇప్పుడు మీ శేష జీవితాన్ని మీ కుటుంబ సభ్యులతో ఈ రాష్ట్రంలో సమాజంతో కలిసి మెలిసి నడుపుతుంటాం. చాలా గొప్ప విషయం. అలాంటిది మీ అందరేంది జీవితంలో అందరు సభ్యుల్లాగా పౌరుల్లాగా కాదు, మీకు ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణతో మెలిగారు. మీరు సైన్యంలో ఉన్నంతకాలం అలవడింది మీకు. అట్లా ఒక ప్రత్యేకత సంతరించుకున్న పౌరులు మీరంతా సమాజంలో. మీ అందరికీ ఇక్కడ కొన్ని ఏరియాస్లో ఉద్యోగాల్లో కార్యక్రమాల్లో కొంత రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అవి కొన్ని అనుభవిస్తున్నారు. కొంతమంది సెక్యూరిటీలోనూ ఇంకో రకంగానూ సర్వీస్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. అయితే మీ అందరినీ కలిపి ఒకే రకమైన కేటగిరీ కనుక ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి, మనం కలిసి ఉండాలి అని మా శంకర్రావు గారు 10 సంవత్సరాల క్రితం, ఎంతకాలం అయింది మీరు మొదలుపెట్టి ఎంతకాలం అయింది? 2003 నుంచి, అంటే 21 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాడు శంకర్రావు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలు వచ్చినప్పుడు పనిచేయటం, ఎన్నికలు లేనప్పుడు మీ పనులు చేయటం, ఆ తర్వాత ఆర్గనైజేషన్ని డెవలప్ చేయటం, ఈ విధంగా పనిచేస్తూ వస్తున్నాడు. అది నిర్మాణం చేసినందుకు వారితో కలిసి పనిచేసే మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ మెంబర్షిప్ ఎంత? ఇప్పుడు 800 మెంబర్షిప్ ఉంది. దీన్ని పెంచాలి. బహుశా మీరందరూ కూడా రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చారు. చివరిలో అడుగుతాను, ఏ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు? మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరినీ కూడా సర్వే చేసి మీ ఆర్గనైజేషన్లోకి వాళ్ళందరూ చేరే విధంగా
వాళ్ళందరితో సాయోధ్య చేయవలసిందిగా కోరుతున్నాను. మీ ఊళ్ళల్లో మీరు తెలుసుకుంటే తెలిసిపోద్ది కదా. తెలుసుకొని దీని అంతటిని కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి. డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి అర్జీల్లో చాలామంది చాలా సమస్యలు చెప్పారు. అందులో ముఖ్యంగా ఒక ఆయనకి ఇచ్చిన స్థలాన్ని ఎవరో ఆక్రమించుకున్నారని బాధపడుతున్నాడు. సరే, గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు తెలుసు, రాక్షస ప్రభుత్వం. వాళ్ళకి మానవత్వం లేదు. వాళ్ళు బతకటమే తప్ప ఎదుటోడు బతకటం అవసరం లేదు. వాళ్ళ ఆస్తులు పెరగటమే తప్ప ఎదుటోడు ఆస్తులు క్షీణించినా పర్వాలేదు. నీచాతి నీచంగా, దారుణాతి దారుణంగా, రాక్షసంగా పరిపాలన జరిగింది. అదే ఆ గవర్నమెంట్లో ఇట్లాంటి మీటింగ్ మనం పెట్టుకోవాలని అనుకుంటే, మీటింగ్ పెడుతున్నారని తెలిస్తే శంకర్రావు గారిని ఇంట్లోంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. పొద్దున్నే కాపలా, లేదు 2 రోజుల ముందే స్టేషన్కి. ఆ తర్వాత మీరందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి పోవటానికి వీల్లేదు. మీరేమైనా కారో గీరో ఎక్కి తప్పించుకొని వస్తే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆపటం. ఆ ప్రభుత్వానికి ఇదే పని. ఎందుకు? ప్రభుత్వానికి భయం ఉంది, ప్రజలంటే భయం. వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు కనుక ప్రజలు రోడ్డు మీదకి వస్తే వీళ్ళకి భయం. ప్రజలను చూస్తే దాక్కొని పోయేటటువంటి పరిస్థితి. అలాంటి చీకటి రోజుల నుంచి మనం వెలుగులోకి వచ్చాం. బ్రిటిష్ కాలంలో పూర్వం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మనం స్వాతంత్రం, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. బ్రిటిష్ వాడి కంటే అన్యాయంగా పరిపాలించారు పోయినసారి. మీరు ఎవరన్నా ఫోన్లు స్వేచ్ఛగా మాట్లాడుకున్నారా? ఎవరన్నా పోస్టులు సోషల్ మీడియాలో సరిగా పెట్టే ధైర్యం ఉందా? ఎవరు ఏం చేసినా, ఎప్పుడు ఎవరు తెల్లారితే ఏం దుర్వార్త తినాల్సి వస్తుందో, ఏ ఇల్లు కూలగొడతారో, ఏ ఫ్యాక్టరీ కూలగొడతారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఎవరిని చంపుతారో అర్థమయ్యేదే కాదు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు బయటకు వచ్చి మనందరం స్వేచ్ఛగా మన సమస్యలు మాట్లాడుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా శంకర్రావు గారు, ఈ అర్జీలని ప్రతిదీ ఎవరు ఇచ్చారు, వారిది ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా, అలానే అందులో సారాంశం ఏంటి వాళ్ళు కోరేది తయారు చేయండి. లిస్టు చేసి వాటన్నింటిని కూడా రేపు మీలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఒక 4 ఉండి, సార్ రేపు పార్టీ ఆఫీస్కి వస్తారు, శనివారం వస్తారు కనుక అది మొత్తం కూడా నిన్న మాజీ సైనికుల సమావేశం జరుపుకున్నాం. దానిలో ఈ సమస్యలు వచ్చినాయండి అని ఇస్తే వాటిని ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ద్వారా మానిటర్ చేస్తారు. మానిటర్ చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే, మీరందరూ ఏదో ఒక నియోజకవర్గానికి చెందిన వాళ్ళే. ఆ నియోజకవర్గంలో వీలైనంత వరకు మీ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళండి, మీరు మాట్లాడండి. మాట్లాడి అది ఏ ఆఫీసర్కి చెప్పాలో వాళ్ళకి చెప్పించి ఆ ఆఫీస్కి పోయి మాట్లాడి వెంటబడి ఫైల్ అమ్మట పని చేయించుకోండి. ఇంకా ఎక్కడైనా ఆటంకం వస్తే అప్పుడు చెప్పండి. ఆ విధంగా ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరి సమస్యలు పరిష్కారం కావాలి, అందరు సంతోషంగా ఉండాలి అనేదే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం, నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అలానే మన పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మాణం చేశారు. ఆయన చైనా భారత్ యుద్ధం వచ్చినప్పుడు సైనికులందరినీ దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవటం కోసం, మీ అందరికి గుర్తుందా, ఆయన సినిమా వాళ్ళందరినీ కూడా కలిపి ఏకం చేసి తను విరాళం ఇచ్చి మిగిలిన వాళ్ళందరి చేత విరాళాలు ఇప్పించి రాష్ట్రం మీద పడి తయారు చేసి ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చాడు తన వంతు పాత్రగా.
ఆయన మానవతావాదం పుణికి పుచ్చుకున్నటువంటి మనిషి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట అడిగారు, ఏమండి సోషలిజం, కమ్యూనిజం, కాంగ్రెస్ అన్నీ ఉన్నాయి, మీరు వచ్చి కొత్తగా చెప్పేదేముంది, కొత్తగా ఏంది మీ పార్టీ చేసేదని. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన సినిమాల నుంచి వచ్చాడు, ఇంత పెద్ద ప్రశ్నకి ఏం సమాధానం చెబుతుడా అని. అప్పుడు రామారావు గారు ఏమన్నాడో తెలుసా? మీరు ఎవరన్నా విన్నారా? బ్రదర్, నాది హ్యూమనిజం, మానవతావాదం. అంటే కమ్యూనిజం అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, క్యాపిటలిజం అయినా మానవాళి బాగుకే కదా పనిచేసేది. నేను మానవతావాదిని, మానవ జాతి కోసం పనిచేస్తా అని చెప్పాడు. చెప్పటమే కాదు, అమలు చేసి చూపించాడు. ఈరోజు పేదవాడికి ఆహార భద్రత అని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి. ఫుడ్ సెక్యూరిటీ అని. 40 ఏళ్ల నాడు ఎన్టీ రామారావు గారు పేదోడికి ఆహార భద్రత కల్పించిండు. కిలో బియ్యం 2 రూపాయల పథకం. ఆయన 35 ఏళ్ళు అయినాక, స్వతంత్రం వచ్చి 35 ఏళ్ళు అయి ప్రభుత్వాలన్నీ ఏలాక పేదోడు ఆకలిని తీర్చలేకపోతున్నాయి అని గమనించి ఆయన వచ్చి కిలో బియ్యం ఇచ్చేంతవరకు ఒక్కళ్ళకి స్పృహ లేదు. అది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఫుడ్ సెక్యూరిటీ అని అగ్రదేశాలు కూర్చుంటే మాట్లాడే మొదటి మాట అది. 2 పేదోళ్ళందరికీ గుడిసెలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేశామని చెప్పేవాళ్ళు. కానీ రామారావు గారు అట్లా కాదు. వాడు మనిషే, మనము మనిషే. వాళ్ళు గుడిసెలో ఎందుకు ఉండాలండి? పక్కా ఇల్లు నిర్మిస్తాను నేనని నిర్మించాడు. అదే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. అదే ఆహార భద్రత ప్రపంచమంతా ఆచరిస్తున్నారు. అట్లాంటి మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు. అదే కాదు, మహిళలకు ఆస్తిలో సగభాగం ఎప్పుడు ఇచ్చారు ప్రభుత్వాలు? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది? 3 సంవత్సరాల ముందు ఇచ్చింది. ఎన్టీఆర్ ఎప్పుడు ఇచ్చిండు? 40 సంవత్సరాల క్రితం. మరి ప్రపంచం పుట్టేంతకాలం అయింది? ఎంతమంది పాలకులు పాలించారు? స్వతంత్రం వచ్చేంతకాలం అయింది? ఎందుకు ఇయ్యలేదు మహిళలకి? సమాజంలో సగభాగం ఉన్న మహిళలకి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని చెప్పిండు ఎన్టీ రామారావు గారు. మాటలు చెప్పటమే కాదు సుమా, వాళ్ళ కోడళ్ళకి హైదరాబాదులో ఎన్టీ రామారావు గారి పిల్లలిళ్ళు మెహదీపట్నంలో ఉన్నాయని ఇది ఇదివరకు హైదరాబాద్ పోతే మనం చూసేవాళ్ళమా? చూసారో లేరో మీరు? సాలార్జింగ్ మ్యూజియం జూలాగా మెహదీపట్నంలో ఆయన ఇండ్లు కొండ మీద ఉండేవి వరుసన ఒకే నమూనాలో. ఆ ఇండ్లన్నీ కూడా కొడుకుల పేరుతో ఇయ్యలా సుమా, కోడళ్ళ పేరుతో పెట్టిండు ఆయన. ఆ రోజుల్లోనే పార్టీ పెట్టకముందే మా పిల్లలు మిమ్మల్ని చూసినా లేకపోయినా, ఒక ఇంటి ఆడపిల్లలు మా ఇంటికి వచ్చారమ్మా, మీకు ధైర్యంగా ఉండాలని నేను ఇస్తున్నానని చెప్పాడు. ఎవరండి చెప్పింది ఆచరించేవాళ్ళు? అది ఎన్టీ రామారావు గారు. భారతదేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుద్ది. నదీ నదాలు పుష్కలంగా ఉన్నాయని చరిత్రలో చెప్పారు. కానీ నదులన్నీ నీళ్లు పొలాలకు మళ్లించాలంటే నదుల అనుసంధానం చెయ్యాలి. ఎవరు చేశారు భారతదేశంలో నదుల అనుసంధానం? ఎన్టీ రామారావు గారు చేశాడు మొట్టమొదట. అప్పుడు దాకా భారత ప్రధానులంతా ఎందుకు చేయలేకపోయారు? మొదట పంచవర్ష ప్రణాళికలో రాశారు కదా. 35 ఏళ్ళు లేక ఆయన వచ్చిన తర్వాత ఆయన అమలు చేశాడు. కృష్ణా పెన్నా నదిని కలిపి తెలుగు గంగ పథకాన్ని పెట్టి రాయలసీమ మొత్తం సస్యశ్యామలం చేశాడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కృష్ణా గోదావరి నదిని కలిపి కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించి రాయలసీమకి శ్రీశైలం నుంచి నీళ్లు నడిపాడు. శ్రీశైలం నీళ్లు డెల్టాలో వాడుకోకపోతే శ్రీశైలం ఈ మొత్తం రాయలసీమకు పంపించాడు.
అది చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రలో కూడా వంశధార బహుదా నదిని కలిపాడు. అది నదుల అనుసంధానం. భారతదేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎవరన్నా ఈ విధంగా పరిపాలన చేశారండి? ఇంకిలా చెప్పాలంటే అన్నగారు చేసిన అనేకమైన తెల్లారిన దాకా చెప్పినంత కథ ఉంది. అట్లానే బాబు గారు ప్రపంచంలోనే ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ చేశాడు తెలుగు జాతికి. ఎలా? పూర్వం పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్న దేశాలు అభివృద్ధి చెందినవి, ఆ జాతి అంతా ముందుకు పోయింది. హరిత విప్లవం వచ్చినప్పుడు అందుకున్న దేశాలన్నీ ముందుకు పోయినాయి, ప్రజలంతా బాగుపడ్డారు. కొత్తగా 20 ఏళ్ల నాడు ఐటీ విప్లవం వచ్చింది. ఈ ఐటీ విప్లవాన్ని ఎవరు అందుకుంటే వాళ్ళ దేశాలు అభివృద్ధి చెందినాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. ఆ ఐటీ విప్లవాన్ని ముందుగా అందుకున్నవాడు నారా చంద్రబాబు నాయుడు. అది నా తెలుగు జాతికి అందాలని తపనపడి ఫైళ్ళు కూడా అమెరికాలో రోడ్డు మీద నడిచి ట్రాఫిక్ అడ్డం వస్తే సమయానికి పోకపోతే బాగోదని ఫైళ్ళు పట్టుకొని రోడ్డు మీద నడిచి ఆఫీస్కి వెళ్ళి ఐటీని తీసుకొని వచ్చాడు హైదరాబాద్కి. ఆ ఐటీ వల్ల ఈ రోజున లక్షలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. గ్రామాల్లో పేదోళ్ళు, కూలీలు, కార్మికులు, టీచర్లు, రైతులు అందరి పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు వచ్చే లక్షలాది రూపాయల జీతాలు వస్తున్నాయి కదా. అది బాబుగారు చేసింది. అందుకే మొన్న ఆయన్ని అరెస్ట్ చేస్తే ప్రపంచమంతా కదిలిందా? ఎవ్వరికి కూడా అంత పెద్ద గొప్ప ఆదరణ రాలేదు ప్రపంచంలో బతికుండగా. అది గొప్ప విషయం. ఈ విధంగా ఇట్లాంటి గొప్ప పార్టీలో మనం ఉన్నాం, మహోన్నతమైనటువంటి నాయకత్వంలో మనం ఉన్నాం. మనం కూడా ఆ విధంగా ఆలోచించి పైన ఎట్లయితే పార్టీ పనిచేస్తుందో కింద మీరు కూడా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ నియోజకవర్గాల్లో మీకు సంబంధించిన మాజీ సైనికులందరినీ కూడా కూడగట్టి, ఒకవేళ కొన్ని చోట్ల వేరే వేరే సంఘాలు ఉంటాయి, మీ సైనిక సంఘాలు కూడా ఉంటే ఉండనియండి. ఎన్ని సంఘాలు ఉంటే అన్ని ఉండనియండి, కానీ మన సోదరులే కదా. వాళ్ళని కూడా సంఘాలని అందులో ఉండి కూడా మనం స్నేహంతో మెలగాలి. స్నేహంతో మెలుగుతూ వాళ్ళని కూడా కలుపుకొని అందరం కలిసి పనిచేసి అందరి బాగు కోసం పనిచేద్దాం. ప్రభుత్వం ఉన్నంతకాలం ఎన్నికలు వచ్చినప్పటికీ మళ్ళా ఏకఛత్రాధిపత్యంగా మళ్ళా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, 14-19 మధ్య విభజిత రాష్ట్రంలో ఎన్నో కష్టాలు పడి దారిలో పెడితే రాష్ట్రాన్ని ఒక్క ఛాన్స్ అని అతను చెప్తే జనం మోసపోయే అబద్ధాలకి ఒక్క తప్పటడుగేస్తే ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది. రాష్ట్రం ఎంత వెనక్కబడిపోయింది, ప్రజలు ఎన్ని ప్రాణాలు పోగొట్టుకున్నారు. నదులు, ఇసుక, మట్టి, గనులు, మందు గిందు కనపడింది మొత్తం దోసుకొని పోయారు కదా, ప్రజలకు అందకుండా ఆస్తి. మళ్ళా రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పడే. ఇలాంటి పొరపాటు జరగకుండా మీరు నిత్యం ప్రజల్ని ప్రేమించండి, స్నేహాన్ని పెంపొందించండి. రాబోయే ఎన్నికలనే దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ మనం గెలిచినవంటే గొప్పతనం కాదు, ఆనందం కాదు. ఇవాళ గెలిచామంటే 29 ఎదుర్కోవాలనేటటువంటి జాగ్రత్తతో పనిచేయాలి. తెల్లవారిందంటే ఒకరోజు తగ్గింది మనకి, ఇంకో రోజు తగ్గింది, నెల అయిపోయిందంటే 59 నెలలే ఉన్నాయి పరీక్షకి. పరీక్షకు తయారైనట్టుగా నిరంతరం 29 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మనందరం పనిచేయాలని, ఆ విధంగా ఆలోచిస్తారని మీ సంస్థ చేసిన ఈ తొలి సమావేశానికి మీ అందరిని అభినందిస్తూ, రాను రాను ఇది పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది దాదాపు 1,00,000 మందితో రాబోయే ఎన్నికల కల్లా పెద్ద బహిరంగ సభ పెట్టుకునే విధంగా మీరు అభివృద్ధి చేయాలని
మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరు ఈరోజు నన్ను మీ మధ్య పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను.